లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 కేవి ప్రసాద్ అన్నారు. నల్గొండ లయన్స్ క్లబ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా తనను 2వ జిల్లా వైస్ గవర్నర్గా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు చేపట్టిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం మంగళవారం 667వ రోజుకు చేరుకుంది. లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా ఎన్నికైన కేవి ప్రసాద్ మంగళవారం నాటి ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా ఎన్నుకున్న క్లబ్ సభ్యులకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2గా నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తన వంతుగా చేయూతను అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీ ప్రసాద్ సతీమణి గీతావాణి, లయన్స్ రామకృష్ణ, గట్టుపల్లి అశోక్ రెడ్డి, శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వనం కిషన్, పిచ్చయ్య, రవీందర్, గుండబేన లింగయ్య, భీష్మాచారి, వాసుచారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా లయన్స్ ఇంటర్నేషనల్ వారు అందిస్తున్నటువంటి నిత్య అల్పాహార వితరణ కార్యక్రమం ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్లో పేషెంట్ అటెండెంట్స్కు అందిస్తున్నామో ఈరోజు మా ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున నేను దాతృత్వం వహిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ముందుగా మా ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ నల్గొండ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీస్ జరుపుకుంటున్న సందర్భంగా నన్ను వీడీజీ 2గా ప్రమోట్ చేసినందుకు మా ప్రైన్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో కృషి చేసినటువంటి ఆర్సీ రీజన్ చైర్పర్సన్ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణ చిలుకూరి గారు, ఇతర లింగయ్య గారు, ఇతర మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే సహకారం అందించారో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీడీజీ 2గా నేను మన జిల్లాలో ఇక్కడనే కాకుండా ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ లైనిజాన్ని ముందుకు తీసుకుపోతామని, అదేవిధంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి మా చేతనైన చేయూతను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. ఈరోజు మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 667వ రోజు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రవేశపెట్టినటువంటి యొక్క మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిరంతరాయంగా మరి ఈరోజు కేవలం నల్లగొండ జిల్లానే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినటువంటి మా కోఆర్డినేటర్ సతీష్ కుమార్ గారికి, నల్లగొండ పట్టణ లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజుకు ప్రత్యేకత ఏంటంటే నల్లగొండలో ఉన్నటువంటి మా ప్రముఖ నాయకులు, లయన్స్ క్లబ్ నల్గొండ వివిధ హోదాలో పనిచేసినటువంటి మా పెద్దలు కేవీ ప్రసాద్ గారు వీడీజీ 2గా ఎన్నికైన సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు. వారు గెలిచిన మొదటి రోజుసారే తాను ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తాననేటటువంటి ఒక నానుడికి ఈరోజు మరి ఈ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో పాల్గొనడం, నిన్న వచ్చిన వెంటనే నిన్న సందనపల్లి గ్రామంలో చలివేంద్ర మరి ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు మరి దాహం తీర్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మరి సేవ చేసేటటువంటి ఒక తత్పర్యం, సేవ గుణం ఉన్నటువంటి మన కేవీ ప్రసాద్ గారు గెలుపొందడం చాలా సంతోషం. వారి యొక్క కాలంలో చక్కటి సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. గారు గత 30 సంవత్సరాల నుంచి చేసిన సేవకు ప్రతిఫలంగా మరి మా లయన్స్ క్లబ్లో ఉత్తమ పదవైన వైస్ గవర్నర్ 2కు ఎన్నికైనందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దానికి సహకరించిన మా మిత్ర బృందానికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, మరి మొట్టమొదటి రోజు ఈరోజు మరి మీల్స్ వారు గుర్తించే విధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నందుకు దీనికి తోడ్పడిన మా మిత్ర బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఆయన దాదాపు 30 సంవత్సరాల నుండి నిరంతరం లైనిజంలో సేవ చేస్తూ మరి మిత్రుల యొక్క సూచన మేరకు మరి ముందుకు వచ్చి దాదాపు సంవత్సరం నుండి నిరంతరంగా కృషి చేసి ఈ పదవి పొందినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.